రారిని చూడాలనిపిస్తోంది మావయ్య గారు. ఒక్కసారి వచ్చి వెళ్ళమనండి. ఏంటి బాబు, మీరు పునర్జన్మల గురించి పుస్తకం చదివారా? ఊరికే ఎగ్జైట్ అవుతుంది బాబాయ్, ఇది కామన్ ఇన్సిడెంట్. కాదు బాబు, తప్పకుండా ఎక్కడో ఒక చోట నీకోసం మళ్లీ పుట్టిన మీ అమ్మ తప్పకుండా వస్తుంది. వీళ్ళే ఈవ్టీజింగ్ చేశారు సార్. త్వరగా తీసుకెళ్ళిపోండి, లేదంటే వాళ్ళకి రేస్ పెట్టింది కూడా నేనేనని చెప్తారు. ఇంకో విషయం చెప్పనా, ఆ బంగారాజు గారికి మళ్లీ సంబంధం చూస్తున్నారు. ఎన్నిసార్లు చూస్తారో? ఎన్నిసార్లు చూసినా జరిగే పెళ్లి కాదు కదా. నువ్వు జరగనివ్వవు కదా. అన్ని పనులు నేను చేయడం కాదే, కొన్ని పనులు నువ్వు కూడా చెయ్యాలి. అందుకే కదమ్మమ్మా నన్ను ఆయుధంలా పెంచుతున్నా. పదును పెంచుకో, త్వరలోనే నీకో పని పడుతుంది. ఏంటమ్మమ్మా? ముసలాడి చిన్న మనవడున్నాడు కదా, మురారిగాడు. అవును, మన కంట పడకూడదని వాణ్ణి ముసలాడెక్కడో దాచిపెట్టాడు కదా. అడ్రస్ దొరికిందా? లేదు. తొందరపడకు, నువ్వు చెయ్యాల్సిన పని అదే. ఫోటో నా చేతికి రాగానే నీకు పంపిస్తాను. ఉప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించు. పొట్ట పగిలి చావాలేవాడు. వాడి చావుని ముసలోడికి గుణపాఠం చేస్తానమ్మమ్మా. భేష్, ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. మన ఇంట్లో మగాడన్నవాణ్ణే లేకుండా చేసిన ఆ ఇంట్లో మనిషి అన్నవాణ్ణే లేకుండా చెయ్యాలి. అదే మన లక్ష్యం, అదే మన ఆశయం. ఉంటాను. బాయ్ అమ్మమ్మ. జాగ్రత్త. ఒరే మురారి, ఎక్కడుంటావురా నువ్వు? ఏం చేస్తుంటావు? ఎలా ఉంటావు? వద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు ప్లీజ్. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ప్లీజ్ వద్దు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆపరా. ఆపరా నాన్న. ఆపరా, ఆపమంటుంది. ఆపరా. ఆపు.
ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఎవరి అమ్మాయి? ఎస్ఐ గారు, ఈ దుర్మార్గం నన్ను పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకొచ్చాడండి. సార్, ఈ అమ్మాయి కార్పొరేటర్ గారి కూతురు సార్. ఏయ్, వదలరా అమ్మాయిని. ఓ ఎస్ఐ గారు, తొందరపడకండి, రిలాక్స్. ఈ రోజు మీ చేతులతో ఓ మంచి పని చేయిస్తాను. ముందు గంధించండి. ఎవర్రా వాడు? ఎంత ధైర్యవరా నీకు? ఈ కార్పొరేటర్ మురళీకృష్ణ కూతుర్నే తీసుకొస్తావా? మర్యాదగా వదిలేయి, లేదంటే స్పాట్ లో తస్తావు. వదిలేస్తాను, కానీ నాకు నష్టపరిహారం కావాలి. నష్టపరిహారం ఏంట్రా? ఎస్ఐ గారు, ఈ చీలసో అవంతిని నేను చిన్నప్పటి నుంచి ప్రేమించాను సార్. దీనికోసం నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ఎన్నో డబ్బులు ఇన్వెస్ట్ చేశాను సార్. మేము పబ్బులని, పార్కులని, సినిమాలని, ఎగ్జిబిషన్లని, టూర్లని మేము తిరిగిన ప్లేసే లేదు. వాటన్నిటికీ నేను పెట్టిన ఖర్చుకి లెక్కేలేదు సార్. ఇక బట్టలు, నగలు, గిఫ్ట్లకైతే అంతేలేదు సార్. ఆ డే ఈ డే అని ఎవ్రీ డే ఏదోటి కొనిపించుకునేది సార్. తను ఎప్పుడు ఏది అడిగినా నేను మాత్రం కాదనుకుంటా ఇచ్చాను సార్. నేను తనకి అన్ని ఇస్తే తను మాత్రం నాకు ఒక్కటి మాత్రం ఇచ్చింది సార్, హ్యాండ్. ఇంత చేసిన నన్ను కాదని ఇప్పుడు ఇంకెవరినో పెళ్లి చేసుకుంటుంది సార్. మనసు కష్టంగా ఉన్నా తన సుఖమే నేను కోరుకుంటున్నాను సార్. కానీ నాకు మాత్రం నష్టపరిహారం కావాలి సార్. ఇన్నాళ్ళు తన కోసం టైంని, మనీని వేస్ట్ చేశాను సార్. రేపు తను పెళ్ళైన తర్వాత దేవదాసునై మళ్ళీ తాగుడికి టైంని, మనీని వేస్ట్ చేయాలి సార్. టైం ఎలాగూ తిరిగి ఇవ్వలేరు, కనీసం ఖర్చులుగానే ఇవ్వండి సార్. అన్ని కలుపుకొని ఓ ₹1,00,00,000 దాకా అవుతుంది సార్. ఆ ₹1,00,00,000 ఇచ్చారనుకోండి, దీన్ని వదిలేస్తాను సార్. ఏంట్రా తమాషాగా ఉందా నీకు? ఈ కార్పొరేటర్నే కోటి అడుగుతావా? దీని బాబు నువ్వే కదా, అందుకే నిన్ను అడిగా. నువ్వు కార్పొరేటర్ అయితే నాకేంటి, మేజర్ అయితే నాకేంటి? ఏ ఎస్ఐ, వీడిని ఇక్కడికిక్కడే సూచాయి, లేదంటే నేనే చంపేస్తాను. మేము చూస్తూ ఊరుకుంటాం మరి. ఎస్ఐ గారు, నేను మగాడిని, మీరు మగాళ్లే. సాటి మగాడికి అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మా ప్రాబ్లం సొల్యూషన్ చెప్పండి సార్. ఏంట్రా నీకు చెప్పేది? ఎస్ఐ గారు, నేను ఎప్పుడు ఇతన్ని చూడలేదు. నిజం డాడీ, నేను ఎప్పుడు ఇతన్ని చూడలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను డాడీ. ఏంటే మ్యాటర్ స్టేషన్ దాకా వచ్చేసరికి మాట మారుస్తున్నావా? బాగా చూడు, నన్ను ఎప్పుడు చూడలేదా? లేదు. నన్ను లవ్ చేయలేదా? లేదు. నాతో కలిసి తిరగలేదా? లేదు లేదు లేదు. నేను ప్రేమించింది, కలిసి తిరిగింది నీతో కాదు, కుమార్ తోటి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సారీ ఎస్ఐ గారు. కుమార్, కుమార్ అంటే ఈడేనా? ఎస్ఐ గారు, మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరు కలిసి తిరిగారు. ఇప్పుడు అమెరికా గ్రీన్ కార్డ్ గార్డ్ దొరికేసరికి ఈ రేషన్ కార్డ్ గార్డ్ని వదిలించుకోవాలనుకుంటుంది. అందుకని వీడికి నష్టపరిహారం కావాలి. కానీ నేను అడిగినట్టు ₹1,00,00,000 కాదు, ఈ అమ్మాయి కావాలి. రేయ్, నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాను కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావురా? చావుకు కూడా ప్రేమ భయపడదని చెప్పడానికి వచ్చాడు. పీటల మీద ఉన్నదాన్ని ఎత్తుకొచ్చేస్తే కనీసం ఒక్క అడుగు కూడా వేయలేదు ఆ అమెరికా పెళ్లి కొడుకు. కానీ వీడు
ప్రాణాలు పోతాయని తెలిసినా ఇక్కడికి వచ్చాడు. ఎవడండి గొప్ప? మీరిచ్చే కట్నం రూపాయల్ని డాలర్స్ గా మార్చుకునే వాడెక్కువ, మీరెంతిచ్చినా మీ కూతురు మీద ప్రేమను పెంచుకునే వీడెక్కువ. చూడండి అంకల్, మీరు మీ అమ్మాయిని అమెరికా పంపించగలరు, కానీ ఆమెతో ఆనందాన్ని సంతోషాన్ని పంపలేరు. మీరెంత సంపాదించినా వాటిని కొనలేరు కూడా. చూడవంతి, వీడిని నువ్వు ప్రేమించావు, కానీ మీ నాన్నకి భయపడవు, అమెరికా సంబంధానికి ఆశపడో వేరే వాడిని పెళ్లి చేసుకుంటానన్నావు. కొంత వయసు వచ్చాక నీకు మీ నాన్నంటే భయం పోతుంది. కొన్నాళ్ళు చూశాక అమెరికా అంటే మోజు పోతుంది. ఆ తర్వాత నువ్వు ఆలోచించేది దేని గురించో తెలుసా? ప్రేమ గురించి. ఇప్పుడు నువ్వు వదిలేసిన ప్రేమ అప్పుడు నువ్వు కావాలనుకున్నా నీకు దొరకదు. ప్రేమ లేకుండా బతకడం చాలా కష్టం. ఒకసారి నువ్వే ఆలోచించుకో. ఇన్నాళ్ళు నిన్ను వీడు ఏ లోటు రాకుండా ప్రేమించాడు. ఇక ముందు కూడా వీడు ఇలాగే ఉంటాడు. నీకోసం చావుకు సిద్ధపడ్డవాడు చచ్చేదాకా నిన్ను ప్రేమించడని ఎందుకు అనుకుంటున్నావు? చెప్పావంతే. సారీ అన్నయ్య. డాడీ, నేను కుమార్నే పెళ్లి చేసుకుంటాను డాడీ. ప్లీజ్. నిన్ను వాణ్ణి చంపాలన్నంత కోపం వచ్చింది, కానీ నా కూతురు గురించి నాకన్నా బాగా ఆలోచించినందుకు మీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. అయ్యో సార్, మీరు నాకన్నా చాలా పెద్దవారు. ఎనీవేస్, పెళ్లి కొప్పుకున్నారు, అందుకు చాలా థ్యాంక్స్. ఎస్ఐ గారు, నేను మీకు ముందే చెప్పానా ఈ రోజు మీ చేతులతో ఓ మంచి పని చేయిస్తానని? సో మీ చేతులతోనే వీళ్ళిద్దరు చేతులు కలపండి. ఓకే బాబు, అమ్మా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ అమ్మ నీ కోసం మళ్ళీ పుట్టింది. అమ్మా, నా కోసం నువ్వు నిజంగా మళ్ళీ పుట్టావా? పుడితే ఎక్కడున్నావు అమ్మా? స్లో. జాగ్రత్త, మెల్లగా. అలాగే, కాస్త చూసుకొని డ్రైవ్ చేయి. వాడు పోయాడంటావా? ఏంటి అపశకున మాటలు? వద్దే, యాక్సిడెంట్ కేసు అనుకుంటా. ఆ తర్వాత పోలీసులతో చాలా రిస్క్ అవుతుంది. ఏంటి రిస్క్ అని చెప్పి మరో మనిషి ప్రాణాలను రిస్క్ లో పెడతావా? ఏం కాదే, 108కి కాల్ చేద్దాం, వాళ్ళు వచ్చి చూసుకుంటారు. వాళ్ళు వచ్చే లోపు అతనికి ఏమైనా అయితే కళ్ళ ముందు ఒక మనిషి ప్రాణాలను రిస్క్ లో పెడతావా? అది మంచిది కాదు.
పద. కాసేపు నోరుపిస్తావా? సార్, హలో సార్, ఏమండి? అయ్యో, చాలా బ్లడ్ పోతుంది. ఏం చేద్దాం? వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వాట్ హ్యాపెన్? రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయి పడుంటే తీసుకొచ్చాం డాక్టర్. సరే, ఆపరేషన్ థియేటర్ తీసుకురండి. హాస్పిటల్లో అడ్మిట్ చేశాం కదా, ఇక చాలు, వెళ్దాం పదవే. నీకేమైనా బుద్ధుందా? అతన్ని అనాథగా వదిలేసి వెళ్తామా? అతను ఏమన్నా మన ఫ్రెండా, బంధువా? వాళ్ళని మాత్రమే సేవ్ చేస్తామా? రేపు మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే స్పాట్ లో ఉన్న మనుషులు సేవ్ చేస్తారు. ఫ్రెండ్స్ ని, పేరెంట్స్ ని చూసుకొని మనకి ప్రాబ్లమ్స్ రావు. ఎక్స్క్యూజ్ మీ, మీరు పేషెంట్ కి ఏమవుతారు? ఏమి కాము. ఏయ్, ఫ్రెండ్స్. ఇవి మీ ఫ్రెండ్ బిలాంగింగ్స్. మీరు రిసెప్షన్ కి వెళ్ళి కేస్ షీట్ ఫిలప్ చేసి రండి. నా మాట వినవే. వద్దే, పేరు అడ్రస్ రాస్తే ఇరుక్కుంటాం. ఆ తర్వాత మీ అమ్మమ్మ నిన్ను చంపేస్తుంది. ఏం పర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు అడ్మిట్ చేసిన పేషెంట్ కేస్ షీట్ ఫిలప్ చేయాలి. ఓకే. పేరు చెప్పండి. రాంగ్ నేమ్ రాద్దాం, అప్పుడు అమ్మమ్మకి దొరికిపోం కదా. పేరు గౌతమి. హలో మేడం, ఆ? ఏమన్నారు? చెప్పాను కదా, వినపడలేదు. అదే గౌతమి. సైన్ చేయండి మేడం. హలో మేడం. సత్య, సైన్ చేయండి మేడం. ఈ తిప్పలన్నీ ఎందుకే? అతని ఫోన్ ఉందిగా, తన రిలేటివ్స్ కి ఫోన్ చేద్దాం, వాళ్ళే వచ్చి చూసుకుంటారు. కాల్ చేయి. హలో. హలో సార్. ఎవరమ్మా? మీ అబ్బాయికి చిన్న యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు జరిగిందమ్మా? ఎలా జరిగింది? బాబు ఎలా ఉన్నాడమ్మా? కంగారు పడాల్సిందేం లేదు సార్, హాస్పిటల్ అడ్మిట్ చేశాం. ఏ హాస్పిటల్ అమ్మా? ఏ హాస్పిటల్? సిరి 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 హాస్పిటల్. త్వరగా రండి సార్. వెంటనే బయలుదేరుతున్నానమ్మా. డాక్టర్, తనకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ, మైనర్ ఇంజూర్స్. కాకపోతే బ్లడ్ ఎక్కువగా పోయింది. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. మా హాస్పిటల్లో స్టాక్ లేదు, బయట నుంచి తెప్పిస్తారా? ఏ గ్రూప్ సార్? ఓ పాజిటివ్. నాదే సేమ్ గ్రూప్. నేను బ్లడ్ ఇస్తాను, రండి. తీసుకో.
రేపు పొద్దున్నే దాని పొగర్దించే ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. హాయ్ ఏంజల్, మై కమ్ ఇన్.